ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. జంట జలాశయాలకు ఎగువ నుండి వస్తున్న నీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో మూసీలో నీటి ప్రవాహం పెరుగుతోంది. గండిపేట హిమాయత్ సాగర్ గేట్ల నుంచి వస్తున్న వరద ప్రవాహంలో డెడ్ బాడీలు కొట్టుకొస్తున్నాయి. ఒడ్డుకు వస్తున్న శవాలను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంబర్పేట ప్రాంతంలోని కనిపించిన డెడ్ బాడీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు డెడ్ బాడీలు ఎక్కడివి, హత్యనా ఆత్మహత్యనా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. అక్కడి పరిస్థితిపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు ఎగువ జిల్లాల నుండి కూడా వర్షాలు వస్తున్న క్రమం లోపల అయితే మూసీ నదికి ఉధృత తీవ్రమైందని చెప్పాలి. అదేవిధంగా అయితే ఎగువ నుండి కురుస్తున్నటువంటి జిల్లాల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలు కూడా నిండా నీటితో మొత్తం టొలగా కూడా నిండుకుండలుగా మారాయి. దీని కారణంగానే అక్కడ ఏదైతే జంట జలాశయాలు ఉన్నాయో ఆ యొక్క జంట జలాశయాలతో పాటు ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఇటు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ని 2 గేట్లు ఎత్తడం జరిగింది. ఆ 2 గేట్లను ఎత్తేసి అయితే 1000 క్యూసెక్ల నీటిని బయటికి వదిలిపెడుతున్నారు. అదేవిధంగా హిమాయత్ సాగర్ ఏదైతే ఉంటుందో హిమాయత్ సాగర్ యొక్క 9 గేట్లను వదిలిపెట్టేసి నీటిని కిందికి దిగువనగా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో చూసుకుంటే ఈ యొక్క వాటర్ మొత్తం టోల్గా కూడా ఆ మూసీ నదిలో కలుస్తుంది. మూసీకి ఉధృత పెరుగుతుంది. మనం మూసీ నది దగ్గర ఉన్నాము, ఇప్పుడు చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ఈ యొక్క మూసీ కాలువలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క మూసీ నది మనం చూసుకుంటున్నట్టయితే ఇది మొత్తం టోల్గా కూడా అయితే నిండుకుండలా మారుతుంది. 2 పాయలుగా చీలుతుంది. మనం చూస్తున్నాం అక్కడ దూరం నుండి వస్తున్నటువంటి ఏదైతే 2 విధాలుగా చీరుతుంది. ఇది మొత్తం చాదర్ఘట్ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ యొక్క మూసీ నది ముషరాంబాగ్ నుండి ఇది ప్రవహిస్తూ ఉంది. అయితే నిన్న రీసెంట్గా మనం ఇప్పుడు ఎక్కడైతే ఈ యొక్క విజువల్లో చూస్తున్నామో అయితే ఈ యొక్క వాటర్ ఎక్కడైతే మన కెమెరామెన్ విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు క్లియర్గా ఇక్కడ ఒక అన్యూన్ డెడ్ బాడీ లభించడం జరిగింది. గుర్తు తెలియని అయితే శవం లభించింది. స్థానికులు ఎవరైతే పశువుల కాపర్లు ఉంటారో పశువుల కాపర్లు అయితే ఇక్కడికి రావడం జరిగింది. రావడం చేత ఆ యొక్క డెడ్ బాడీని గమనించినటువంటి పశువుల కాపరి వాళ్ళు అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఈ మూసీ నది మొత్తం టోల్గా కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీ ఎక్కడిది అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం ఎక్కడైతే విజువల్లో చూస్తున్నామో అక్కడే ఈ యొక్క డెడ్ బాడీ లభించడం జరిగింది. అయితే గతంలో కూడా మూసీ పర్యాటక ప్రాంతాలలో ఈ విధంగా డెడ్ బాడీలు సర్వసాధారణం అయిపోయింది. అయితే గతంలో చూసుకుంటే కూడా వికారాబాద్ జిల్లాలో అయితే ఏదైతే ఈ యొక్క బంటారం మండలంలో జరిగినటువంటి ఆ ప్రమాదాన్ని కూడా మనం చూసాము. ఆ దాంట్లో ఉన్నటువంటి ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గోనె సంచిలో వేసేసి ఇదే మూసీ కాల్వలో పడేసినటువంటి దృశ్యాలను మనం చూసాం. కాబట్టి అయితే ఈ విధంగా ఆ మూసీ నదిలో ఈ విధంగా మురికి నీరే కాదు ఈ విధంగా శవాలు కూడా వస్తూ ఉండడం చేత ఇటు అయితే ప్రజలు కూడా ఇటు ఏదైతే మూసీ పర్యాటక ప్రాంతాల్లో నివసించేటటువంటి ఏక ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ విధంగా అయితే అన్యూన్ డెడ్ బాడీస్ వివిధ రాష్ట్రాల నుండి కానీ లేదంటే హైదరాబాద్ శివారు ప్రాంతంలో నుండి కానీ ఎక్కడైనా పర్లేదు ఈ యొక్క శవాలు ఈ విధంగా మూసీ నదిలో కొట్టుకురావడం పట్ల స్థానికులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మనం కూడా చూసుకుంటే ఈ యొక్క మూసీ పర్యాటక ప్రాంతం కానీ ఈ యొక్క మూసీ నదికి మనం ఇక్కడ ఈ ప్లేస్ని చూపిస్తున్నాను నేను ఇప్పుడు. అయితే ఈ ప్లేస్ మొత్తం టోటల్గా కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందంటూ కూడా కొంతమంది స్థానికులు అయితే వాపోతున్నారు. ఇక్కడే అయితే గంజాయి బ్యాచ్ లాంటి బ్యాచ్లు కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఈ ప్లేస్ ఓపెన్గా ఉంటుంది. అయితే ఇక్కడే మొత్తం టోటల్గా మనం కొన్ని బాటిల్స్ కూడా మద్యం బాటిల్స్ని కూడా అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ బాటిల్స్ మొత్తం టోటల్గా కూడా ఇక్కడ ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలకు మొత్తం టోల్గా అడ్డగా మారడం మెయిన్ రోడ్ ఉంటుంది. అయితే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంటుంది. అయితే ఈ యొక్క అంబర్పేట్ డంపింగ్ యార్డ్ అంటారు దీన్ని. మనం చూస్తున్నాం ఆ షెడ్ ఏదైతే కనబడుతుందో ఆ షెడ్ అంబర్పేట యొక్క డంపింగ్ యార్డ్. అయితే ఆ డంపింగ్ యార్డ్కు ఆనుకునే ఈ యొక్క గ్రేవ్ యార్డ్ ఉంటుంది. దాని పక్కన ఉన్నటువంటిది అది ఒక గ్రేవ్ యార్డ్. దానికి ఆనుకొని ఉన్నటువంటి యొక్క డంపింగ్ యార్డ్కు ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశం
ఓపెన్ ప్రదేశం ఉంటుంది, ఇక్కడ ఎవరు పోలీస్ నజర్ కూడా ఉండదు కాబట్టి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా అవుతున్నాయంటూ స్థానికుల నుండి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన తర్వాత ఇది అనుకోరాని సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఈ విధంగా హత్యలకు పాల్పడుతున్నారంటూ కూడా కొంతమంది స్థానికుల నుండి అయితే మొత్తంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉందో ఈ యొక్క ప్రాంతంలో కొద్దిగా అదే మొత్తం పెట్రోలింగ్ కానీ నజర్ కానీ పెట్టాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ విధమైన మూసీ నది మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది వర్షాకాలంలో. ఇప్పుడు గతంలో కూడా అయితే ఈ విధంగా అన్యూన్ డెడ్ బాడీస్ రావడం మనము చాలా మేరకు చూసాం. కాబట్టి అయితే కొత్తగా అయితే ఈ యొక్క హంతకులు ఎవరైతే ఉంటున్నారో ఒక కొత్త పంజాన్ని ఎంచుకున్నారు. వివిధ రాష్ట్రాల గుండా ఎక్కడో మర్డర్ జరిగితే కూడా ఇక్కడ తెచ్చి పడేసినటువంటి దృశ్యాలను కూడా గతంలో మనం ఎన్నో చూసాం, ఎన్నో కేసులను కూడా చూసాం. అయితే వివిధ రాష్ట్రాల నుండి కూడా తీసుకొని వచ్చేసి ఈ విధంగా మూసీ నదిలో పారేసినటువంటి దృశ్యాలను చూసాం. నిన్న కూడా ఒక అన్యూన్ డెడ్ బాడీ ఇక్కడే మనం ఎక్కడైతే ఇప్పుడు ఉన్నామో ఈ ప్రాంతం లోపల ఒక అన్యూన్ డెడ్ బాడీ లభించడం జరిగింది. ఆ డెడ్ బాడీ ఎవరిది అనే కోణం లోపల కూడా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం చూస్తున్నాం. అయితే ఇట్లా వరద ఉధృతి పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి సర్వసాధారణంగా అయితే శవాలు మొత్తం టోలుగా కూడా వస్తూ ఉంటాయంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అయితే ఇటు స్థానికులు కూడా అయితే తీవ్ర భయాందోళనకు కూడా గురవుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు పోలీస్ అధికారులు కూడా ఇటువైపు వస్తున్నటువంటి ఎవరైతే ప్రజలు కానీ లేకుంటే ఇక ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి పోలీస్ అధికారుల నిఘా కూడా ఉండాలి అంటున్నారు. అదేవిధంగా అయితే ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటటువంటి వాటిపైన ఈ విధంగా శవాలు ఇతర రాష్ట్రాల నుండి మృతదేహాలు కూడా ఇక్కడ వస్తున్న నేపథ్యంలో దీనికి కారకులు ఎవరు అనే కోణం లోపల దర్యాప్తు చాలా అయితే వేగవంతం చేసినప్పటికీ కూడా కొన్ని సమయంలో క్లిష్టతరంగా మారిపోతుంది. ఎందుకంటే ఎక్కడి నుండి వచ్చింది అయితే చాలా రోజులు అవుతుంది కాబట్టి నానిపోయిన తర్వాత సాక్ష్యాలు కూడా ఉండడం కొద్దిగా ఇది కాబట్టి అది శవం మొత్తం కులిపోతుంది, అప్పటికే కులిపోతుంది. కాబట్టి ఆ విధంగా కొన్ని సాక్ష్యాలు కూడా లభించడం కష్టతరంగా మారిపోతుంది. కాబట్టి అయితే ఈ విధంగా ఇటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఇటువంటి ప్రదేశాలపైన నిఘా కూడా ఉంచాలి అంటూ కూడా స్థానికులు అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే మూసికి వరద కూడా ఉధృతి పెరుగుతుంది. హైదరాబాద్ నగరంలో అయితే చిన్నపాటి వర్షం పడ్డ కూడా ఈ యొక్క కాలువలు మొత్తం టోలుగా కూడా రోడ్లు మొత్తం జలాశయాలను తలపిస్తుంటాయి. ఆ యొక్క నీరు మొత్తం టోలుగా కూడా ఏదైతే మాన్యువల్స్ ఉంటాయో ఆ మాన్యువల్స్ నుంచి భారీగా నీరు మొత్తం మూసీ నదులకు చేరుతుంది. అదేవిధంగా హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండల మారిన నేపథ్యంలో జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఇటు హిమాయత్ సాగర్ కానీ ఆ యొక్క జంట జలాశయాలు కూడా ఆ నిండుకుండలను తలపిస్తున్నాయి. అక్కడ నుండి ఆ గేట్లను ఎత్తి కిందికి దిగువనకు పంపిస్తున్నారు. కాబట్టి మనం చూసుకుంటే అయితే విజువల్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మూసీ నది విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే మూసీ ఈ విధంగా ఆ మూసీ నది మొత్తం టోలుగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా అయితే ఈ యొక్క మూసీ నది పరవళ్ళు తొక్కుతూ ఉంది, మొత్తం ఉగ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యం చూసుకుంటే అయితే మూసీలో ఈ యొక్క మురికి నీరే కాదు అయితే మృతదేహాలు కూడా లభ్యమవుతాయి అంటూ నిన్న చూసినటువంటి సంఘటనను మనం చూస్తున్నాం. మనం ఎక్కడైతే ఇప్పుడు మన కెమెరామెన్ విజువల్లో చూపిస్తున్నాడో ఆ ప్రాంతంలో నిన్న ఒక అన్యూన్ డెడ్ బాడీ లభించడం జరిగింది. అది ఎక్కడి నుండి వచ్చింది అనే అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతని మెడకు మొత్తం చూసుకుంటే వైర్లు తగిలించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం టోల్గా కేబుల్ వైర్లు ఆయన మెడకు చుట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే దాన్ని చూసుకున్న క్రమం లోపల అయితే పలు అనుమానాలకు కూడా తావిస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే మనం అంబర్పేట ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నాము. డంపింగ్ యార్డ్కు అయితే దాని సమీపంలోనే ఈ యొక్క డెడ్ బాడీ లభించడం జరిగింది. ఈ యొక్క డంపింగ్ యార్డ్ సమీపంలో ఉండేటటువంటి మెయిన్ రోడ్ కూడా మనం చూస్తున్నాం. ఎంత విశాలంగా ఉందో మనం చూస్తున్నాం. అయితే ఇల్లు కూడా ఉన్నాయి, దగ్గరలోనే కాలనీలు కూడా ఉన్నాయి. కాలనీలు ఉన్న నేపథ్యంలో ఎంత విశాలంగా ఉన్నటువంటి ఈ రోడ్డు ఈ ప్రాంతం కూడా మనం ముందుకు పోయి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది మొత్తం టోల్గా
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. మొత్తం టోల్గా ఎక్కడైతే మెయిన్ రోడ్కు అతి దగ్గర ఉన్న సమయం లోపల ఇటు నుండి స్థానికులు కూడా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. రాత్రి అయిందే చాలు, రాత్రే కాదు పట్టపగలు కూడా ఇక్కడ మొత్తం టోల్గా కొన్ని సందర్భాల్లో జూదాలు ఆడడం కానీ ఇక్కడ అయితే మద్యం సేవించడం కూడా జరుగుతుంది అంటూ స్థానికులు వాపోతున్నారు. మొత్తం మనం చూసుకుంటే అయితే ఈ విధంగా పార్క్ చేసినటువంటి వాహనాలు ఏదైతే ఉన్నాయో ఆ విధంగా పార్క్ చేసినటువంటి వాహనాల్లో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇటు పశువుల కాపరి వాళ్ళు కానీ నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదంలో అయితే ఈ యొక్క ఏదైతే మృతదేహం లభించిందో ఆ మృతదేహానికి అయితే మృతదేహాన్ని చూసిన తర్వాత పశువుల కాపరి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పశువుల కాపరి వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని మనం చూస్తున్నాం ఎంత నిర్మాషణంగా పేస్తుందో. అయితే ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతం ఇది చెట్లు చెదారంతో ఎంత భయంకరంగా అడవిని పోలినట్టుగా కనిపిస్తుంది. అయితే భాగ్యనగరంలో కూడా ఇంతటి దృశ్యం ఇది అంబర్పేటలో ఉంటుంది. అంబర్పేట దగ్గర ఇంత అయితే ఇది ఒక మూసీ ప్రవాహక ప్రాంతం. మనం మూసీ నది ఒడ్డున ఉన్నాము. అయితే ఇక్కడ నాల మొత్తం టోల్గా ప్రవహిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఆ చెట్లు చేమంతోనే ఇది ఉంది కాబట్టి ఇంత డేంజర్ ప్లేస్, డేంజర్ జోన్లో ఉంటుంది కాబట్టి అయితే ఈ యొక్క హత్యలకు కారణం మొత్తం టోల్గా కూడా వివిధ రాష్ట్రాల నుండి కానీ ఇతర జిల్లాల నుండి కానీ అయితే ఈ యొక్క హత్యలు జరుగుతున్నాయి. హత్యలు చేసిన తర్వాత ఆ యొక్క శవాలు ఏవైతే ఉంటాయో ఈ మూసీ నదిలో పడేయడం కొద్దిగా అయితే మొత్తం టోల్గా మూసీ నదిలో పాడేస్తున్నారు. ఆ మూసీ నదిలో ఆ ప్రవాహానికి అయితే ఎక్కడో మర్డర్ చేసిన తర్వాత కూడా ఇక్కడ లభిస్తున్నాయి కాబట్టి అయితే పోలీసులకు కూడా ఇది ఈ మృతదేహంకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడం లోపల అయితే చిక్కుగా ఉందని చెప్పాలి. ఎందుకంటే అయితే అప్పటికే బాగా 2-3 రోజుల తర్వాత యొక్క శవాన్ని అక్కడ పడేసిన తర్వాత అయితే 2-3 రోజుల తర్వాత కూడా అది ఎటు నుంచో ఎటువైపు వస్తూ ఉంటుంది కాబట్టి అయితే కుళ్ళిన స్థితిలో ఉంటుంది కాబట్టి అయితే దాన్ని ఆనవాళ్ళు గుర్తించడం కూడా పోలీసులకు కష్టంగా మారుతుందని తెలుస్తుంది. అయితే ఇతర రాష్ట్రాల నుండే కాకుండా ఈ యొక్క పరిసర ప్రాంత వాసులు కానీ హైదరాబాద్ వ్యాప్తంగా కానీ అయితే గతంలో కూడా మనం చూసాం. అయితే జిల్లాల నుండి కూడా వికారాబాద్ జిల్లాలో చూసినటువంటి ఏదైతే ఒక మహిళ మృతదేహాన్ని గోనె సంచిలో కట్టేసి అయితే ఈ యొక్క మూసీ నదిలో పడేయడం చూసాము. గతంలో అనేక సందర్భాలలో ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి స్థానికులు ఎవరైతే ఉంటున్నారో ఆ స్థానికులు కూడా అయితే పోలీస్ వాళ్ళు నిఘా పెంచాలి అంటూ కూడా వాపోతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇటువంటి ఏదైతే నిర్మానుష్యంగా ప్రాంతం ఉంటుందో ఈ యొక్క నిర్మానుష్య ప్రాంతాల కూడా ఇలాంటి అయితే మొత్తం అసాంఘిక కార్యక్రమాలు కూడా పాల్పడుతున్నారు కాబట్టి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా పోలీసు వాళ్ళు కూడా అయితే మొత్తం టోల్గా దీనిపైన నిఘా ఉంచాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా పారుతూ పోతుంది. మూసీ ఎట్లా పారుతూ పోతుందో మనం చూస్తున్నాం. ఇక్కడ నుండే ఆ యొక్క అన్యం డెడ్ బాడీని తీసుకున్న తర్వాత ఆ యొక్క అన్యం డెడ్ బాడీకి మొత్తం టోల్గా కూడా అయితే మెడకు మొత్తం వైర్లు చుట్టి ఉన్నాయి. ఎవరు చంపారు అనే కోణం లోపల ఎవరు చంపేసి ఉంటారు, ఎవరు ఎక్కడి నుండి వచ్చింది అనే కోణం లోపల పోలీసులు అయితే క్లూస్ టీమ్ కూడా రావడం జరిగింది. క్లూస్ టీమ్ ఆధారంగా అతని జేబులో ఉండేటటువంటి కొన్ని ఆధారాలు ఏవైనా ఉంటాయేమో అని కూడా మొత్తం టోల్గా చెక్ చేశారు. మొత్తం ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో అని పోలీసులకు ఎక్కడ కూడా క్లూస్ లభించలేదు. కాబట్టి ఇలాంటివి ఎక్కడి నుంచో కొట్టుకొని వస్తుంటాయి కాబట్టి ఇతర రాష్ట్రాలు ఉండని లేదంటే ఇతర జిల్లాల నుండి కూడా కొట్టుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షమైన తర్వాత ఇక్కడి పోలీసులు దాన్ని ట్రేస్ చేస్తారు. ట్రేస్ చేసిన తర్వాత ఒకవేళ క్లూస్ ఉంటే కనుక ఇది ఎక్కడి నుండి వచ్చింది అనే కోణం లోపల దర్యాప్తు చేస్తారు. క్లూస్ లేకపోతే వాళ్ళకు కూడా కష్టతరంగా మారుతుంది. కాబట్టి ఆ విధంగా కష్టతరంగా మారుతున్న నేపథ్యంలో ఎప్పుడైతే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుందో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత వాసులు కూడా ఈ విధంగా చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా పోలీసు వాళ్ళ నిఘా ఇటువంటి నిర్మానుష్య ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మూసీ పరివాహక ప్రాంతాల లోపల అయితే జరిగేటటువంటి అసాంఘిక కార్యక్రమాలపైన కూడా పోలీసు అధికారులు అయితే మొత్తం దీనిపైన ఒక కన్నేసి ఉంచాలంటూ కూడా స్థానికులు వాపోతున్నారు.
మనం అంబర్పేట డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నాము. నిన్న కూడా ఒక అన్యూన్ డెడ్ బాడీ అయితే ఈ యొక్క మూసి పర్యాక ప్రాంతాలకు కొట్టుకొని రావడం జరిగింది. ఆ యొక్క పర్యాక ప్రాంతం లోపలనే ఉన్నాము. అయితే ఇది మెయిన్ రోడ్, మనం ఉన్నటువంటి మెయిన్ రోడ్డు, దానికి ఆనుకుని జన నివాసాలు కూడా ఉన్నాయి. ఎంత నిశ్శబ్దంగా ఉందో చూస్తున్నాం మనం. ఇక్కడ నుండి వాహనదారులు కూడా నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు, కానీ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. మొత్తం టోల్గా ఎక్కడ చూసినా కానీ జనావాసాలు ఉన్నాయి. జనావాసాల మధ్యలోనే ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది మెయిన్ రోడ్, ఇది మెయిన్ రోడ్. నేను ఇప్పుడు చూపించే ప్రయత్నాలు చూస్తాను. నా వెనకాల మొత్తం టోల్గా కూడా జనావాసాలు ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడ చూస్తూ పోతున్నాం. ఆ విజువల్ స్పష్టంగా చూపిస్తాం. ట్రావెల్స్ బస్సులు కూడా కొన్ని ఆగిన ట్రావెల్స్ బస్సులను మనం చూస్తున్నాం. అయ్యాక నిర్మానుష్య ప్లేస్లో అయితే కెమెరామెన్ విజువల్లో ఇంకా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న ఎక్కడైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్స్ ప్లేస్ ఇది. అయితే ఈ విధంగా పార్కింగ్ చేయవలసిన కూడా ఉంటున్నాయి. ఇట్లా అన్యూన్గా ఇట్లా పార్కింగ్ చేస్తున్నారు. అయితే స్థానికుల నుండి కూడా భారీగా విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఎందుకంటే ఇక ఓపెన్ ప్లేస్ ఈ విధంగా ఉండడం వలన ఈ యొక్క మూసి పర్యాక ప్రాంతం నుండి వచ్చేటటువంటి వాళ్ళు కొంతమంది అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టుగా కూడా అయితే స్థానికుల నుండి తీవ్రంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏదైతే మనకు చెట్లు కనబడుతున్నాయో మన కెమెరామ్యాన్ విజువల్లో జూమ్ చేసి స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఏదైతే అక్కడ ఉందో ఆ యొక్క ఓపెన్ ప్లేస్ ఇది మొత్తం టోల్గా చూస్తున్నాం మనం. ఈ విధంగా నిర్మానుష్యంగా ఉంది. ఇక్కడ ఎవరు చూసినా ఇంకా నేను ఇంకా ముందరికెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అయితే ఈ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా ఆ రోడ్ నుండి కూడా రాకపోకలు సాగిస్తుంటారు, కానీ రోడ్డుకు పక్కనే ఇంత ఓపెన్ ప్లేస్ ఉండడం వలన, నిర్మానుష్యమైన ఆ ప్లేస్ ఉండడం వలన అయితే కొంతమంది ఇక్కడ రావడం జరుగుతుంది. కొన్ని అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారు. అయితే ఎక్కడి నుండో కూడా అయితే వివిధ రాష్ట్రాల నుండే కాకుండా అయితే రాష్ట్రంలో ఉండేటటువంటి వివిధ మూసి పర్యాక ప్రాంతాలలో కూడా గతంలో నుండి చూసుకుంటే కూడా ఎప్పుడైతే వరదలు వస్తూ ఉంటాయో, వరదలు వచ్చినప్పుడు కామన్గా గతంలో కూడా ఒక అన్యూన్ డెడ్ బాడీ, మహిళా డెడ్ బాడీ కూడా గోనె సంచిలో కొట్టుకొని మూసిలో కొట్టుకొని రావడం చూసాము. అదేవిధంగా నిన్న కూడా అయితే ఒక అన్యూన్ డెడ్ బాడీ అయితే ఈ యొక్క మూసీ నదిలో కొట్టుకొని వచ్చింది దృశ్యాలను మనం చూసాము. అయితే ఇది ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ రేకుల షెడ్ ఉందో అది మెయిన్ రోడ్ల మీద మనం చూస్తున్నాం. ఈ యొక్క ట్రావెల్ బస్సులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ట్రావెల్ బస్సుల అయితే వెనకాల ఉండేటటువంటి ఆ యొక్క గ్రీన్ మనం చూస్తున్నాం విజువల్లో, ఏదైతే గ్రీన్ కనబడుతుందో అది మొత్తం టోల్గా కూడా డంపింగ్ యార్డ్. ఆ డంపింగ్ యార్డ్కు ఆపోజిట్లో ఇంకా విజువల్లో స్పష్టంగా చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. అయితే ఇదంతా ఓపెన్ ప్లేస్ కనబడుతుంది కదా, ఇదంతా ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఆ యొక్క మూసి కాలువ. అక్కడ ఉన్నటువంటి చెట్లు గ్రీనరీగా కనబడుతున్నాయి, దట్టంగా ఆ చెట్లు కనబడుతున్నాయి. అది ఆ యొక్క గట్టు పైన చెట్లు కనబడుతున్నాయి కదా, ఆ యొక్క ఆ చెట్లలోనే మూసి కాలువ ప్రవహిస్తుంది. ఆ యొక్క చెట్లు ఏదైతే ఆ యొక్క మూసి ప్రాంతంలోనే నిన్న అయితే డెడ్ బాడీ లభించడం జరిగింది. ఈ యొక్క ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉంటుందో మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే కూతవేట దూరంలో, మెయిన్ రోడ్కు కూతవేట దూరంలోనే ఇది ఉంటుంది. అయితే ఇక్కడ జరిగేటటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కూడా పోలీసులు నిఘా ఉంచాలి అంటూ కూడా చెప్తున్నారు. మొత్తం టోల్గా ఇక్కడ నిర్మానుష్య ప్రాంతం ఇది. అనుకోని సంఘటనలు కూడా జరిగితే ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగే ఛాన్స్ ఉంది అంటూ కూడా అయితే స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ మూసిలోనే అన్యూన్ డెడ్ బాడీ నిన్న ఈ యొక్క ప్రవాహంలో కొట్టుకొని వచ్చింది. అది ఎక్కడి నుండి వచ్చింది, ఎవరిది, అయితే హత్య చేశారా లేదంటే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందా అనే కోణం లోపల పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఆయన మెడకు ఏదైతే నిన్న శవం వచ్చినటువంటి ఆ శవం, ఆయన మెడకు మొత్తం టోల్గా కూడా వైర్లు ఏదైతే కేబుల్ వైర్లు ఉంటాయో ఆ యొక్క కేబుల్ వైర్లు మొత్తం టోల్గా కూడా ఆయన మెడకు చుట్టుకొని ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మన వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ప్రాంతం ఉందో అక్కడ బయటికి తీయడం జరిగింది. బయటికి తీసిన తర్వాత అయితే క్లూస్ టీమ్ ఇక్కడ రావడం జరిగింది. అయితే ఏసీబీ అధికారి లెవెల్లో కూడా ఇక వచ్చేసి ఆ యొక్క శవాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఆయన దగ్గర ఏదైనా ఎవిడెన్స్ లభిస్తుందేమో అని పోలీసులు అయితే సెర్చ్ చేశారు, క్లూస్ కూడా రాబట్టారు. అయితే ఎక్కడి నుంచి వచ్చింది అనేది సస్పెన్స్గా మారింది. ఈ విధంగా ఎప్పుడు చూసినా కానీ వర్షాకాలం వచ్చిన తర్వాత సర్వసాధారణంగా మూసిలో మురికి నీరే పారుతుంది అనుకుంటూ అందరూ స్థానికులు కూడా వాపోతుంటారు. కానీ మూసిలో
పారేది మురుగునీరుతో పాటు శవాలు కూడా మృతదేహాలు కూడా పారుతాయి అంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. గతంలో కూడా మహిళా మృతదేహాన్ని చూసాము. ఇప్పుడు కూడా ఒక అయితే పురుషుని యొక్క మృతదేహం లభించింది. అయితే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చింది, అయితే ఏ ప్రాంతానికి చెందిన వారు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ యొక్క మెయిన్గా పోలీసులకు కూడా ఇది సవాల్గా మారుతుంది. అయితే గుర్తించడానికి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే జిల్లాలో కానీ ఎక్కడో పడేసినటువంటి ఆ యొక్క డెడ్ బాడీలు ఆ యొక్క వరద ప్రవాహానికి, మూసీ వరద ప్రవాహానికి ఆ విధంగా కొట్టుకుంటూ వచ్చేసి చివరాఖరికి ఎక్కడో కొంక అయితే రాళ్ళకో చెట్టుకో తట్టుకొని ఈ విధంగా అయితే ఆ యొక్క అంబర్పేటలో ఉండేటటువంటి ఈ యొక్క మూసీ నది, గోల్నాక దగ్గర ఉన్నటువంటి మూసీ నదిలో నిన్న మూసీ లోపల ఒక నిన్న అన్యూన్ డెడ్ బాడీ కొట్టుకొని వచ్చింది. అది ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ చూస్తే గిట తీవ్ర విమర్శలకు కూడా దారి తీస్తుంది. ఇక్కడ ఇటు నుండి ప్రయాణికులు కానీ లేడీస్ కానీ వెళ్తూ ఉంటారు, జాబ్ పర్పస్లో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ప్లేస్లో ఎక్కడ చూసినా కానీ ఒక సీసీ క్యామ్ గిట లేదు. అయితే సంఘటనలు జరిగిన తర్వాత తొందరపడడం కంటే సంఘటనలు జరగక ముందు ఎలా చూడాలంట? అయితే ఈ ఓపెన్ ప్లేస్లో ఈ రోడ్ పడ్డాక ఇక్కడ జనాలు తిరగడం చాలా ఎక్కువైంది. సో ఈ రోడ్కి అయితే స్ట్రీట్ లైట్లు వేసి దీనికి ఒక కెమెరాలు మనకి ఇక్కడ ఫిక్స్ చేస్తే ఇక్కడ జరిగే అసాంఘిక కార్యక్రమాలకి మనకి తెరవడినట్టు ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ప్యాట్రోలింగ్ చేస్తారు. పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళిపోగానే ఈ వెనకాల మొత్తము చిచ్చోరా గ్యాంగ్ అంతా జమ అయ్యి లోపల అన్నీ ఇక తాగడము, చిచ్చోరా అన్ని పనులు చేయడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ నిఘా పెంచి అదేవిధంగా కెమెరాలు కూడా పెడితే ఏమవుతుందంటే సెక్యూరిటీ పెరిగినప్పుడు మనకి ఇక్కడ దారుణాలు జరగడం తక్కువ అవుతాయి, క్రైమ్ తక్కువ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక టైము 7-8 అయిందనుకో, ఇక్కడికి వెళ్ళి మహిళలు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఎవడో తాగి ఇక్కడ కూర్చుంటాడు, ఎవడో కూడా ఏదో అంటుంటాడు. సో మహిళలు కూడా అర్ధరాత్రి తిరిగే అంత వెసులుబాటు కల్పించే అంత చర్య తీసుకోవాలి ప్రభుత్వము. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఆఫీసర్లకి ఎమ్మటే వీళ్ళకి ఆదేశాలు జారీ చేసి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము, సెక్యూరిటీ భద్రత పెంచడము. నిన్న ఒక శవం కొట్టుకొచ్చింది. ఆ శవం కొట్టుకొచ్చింది అసలు వీళ్ళు చంపినారా లేకుంటే బయటికి వెళ్ళి వచ్చిందా అది ఎవరు తెలియదు. అది తెలియాలంటే మన కెమెరాలు ఉంటే సెక్యూరిటీ పర్పస్ ఏదైనా కెమెరాస్ కానీ ఏదైనా క్లూజ్ కానీ దొరికితేనే పోలీసు వాళ్ళు ఛేదించగలుగుతారు. సో మా విన్నపం ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ పెంచాలి, కెమెరాస్ ఎట్టి పరిస్థితిలో ఆ ఎంట్రన్స్లో ఎగ్జిట్లో మధ్యలో కెమెరాస్ ఏర్పాటు చేయాలని మా మనవి. అయితే ఈ విధంగా గతంలో కూడా ఈ విధంగా వస్తూ ఉన్నాయి జిల్లాల నుండి గిట. ఎప్పుడు కానీ మూసి వరద వచ్చిందంటే మాత్రం దాంట్లో కామన్గా శవాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ విధంగానే కాకుండా ఇక్కడ ఇటువంటి సంఘటన స్థానాలు కాకుండా ఇటువంటి ఓపెన్ ప్లేస్లో ఉండేటటువంటి దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ అరికట్టవచ్చు అంట. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ల్యాండ్ ఎవరైతుందో వీళ్ళు ఫెన్సింగ్ వేసుకోవాలండి. ఈ చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటే ఎవరు రారు. ఎందుకంటే ఇది ఓపెన్ ప్లాట్ అయ్యేసరికి ఎవరో వస్తుంటారు. సరే అందరూ మంచోళ్ళని కాదు, అందరూ చెడ్డోళ్ళని కాదు, కానీ మనిషి ప్రవర్తన ఎప్పుడు ఎట్లా మారుతో తెలియదు. సో ఇదంతా ఫెన్సింగ్ ఉందనుకో ఎవరు రారు, ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇటు సైడ్ గోడ కడుతున్నారు నిన్న మొన్న, అట్లా ఫెన్సింగ్ కట్టేసారు అనుకో. సో మనకి ఎవరు రారు కాబట్టి మనకి ఇలాంటి కార్యక్రమాలు జరగవు. ఈ వేరే ఏమైనా డెడ్ బాడీలు కొట్టుకొస్తే అవి బయట నుంచి వచ్చినా మనకి నిర్ధారణ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి డౌట్ ఏంటంటే ఇక్కడనే జరుగుతుందా, ఇంత క్రైమ్ జరుగుతుందా, అంబర్పేటలో రామంతపూర్లో ఎంత జరుగుతుందా అని మనకు డౌట్ ఉంటుంది. సో పోలీసులు కూడా డౌట్ పడుతూ ఉంటారు. సో బయటికి వెళ్ళి కొట్టుకొచ్చినా మనకు తెలిసిపోతుంది. సో చుట్టూ వీళ్ళు ఏదైతే ల్యాండ్ ఉన్నారో వీళ్ళందరూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే బెస్ట్. దానివల్ల సెక్యూరిటీ పర్పస్ జరుగుతుంది. వాళ్ళు కెమెరాస్ పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. వెరీ గుడ్. అయితే మీరు చెప్పింది చాలా పద్ధతిగా ఏంటంటే ఆ యొక్క డెడ్ బాడీని కూడా అయితే చూస్తే మొత్తం మెడకు వైర్లు చుట్టినట్టుగా ఆ విధంగా ఉన్నాయి. అంటే కొట్టుకొచ్చే క్రమం లోపల వైర్లు గిట్ట వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ స్థానికులు గమనించారు, ఎవరైతే పశువుల కాపర్లు ఉంటారో వాళ్ళు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఒకవేళ అంటే స్థానికులు గమనించినంత వరకు పోలీసులకు గిట్ట తెలియకుండా ఉంది కాబట్టి వాటిపైన ఎలాంటి నిఘా ఉండాలి అది చెప్తున్నా కదండి. అంటే పెట్రోలింగ్ నడుస్తూనే ఉంటుంది, పెట్రోలింగ్తో ఇబ్బంది ఏం లేదు. కానీ పెట్రోలింగ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసే ఒక ఉండాలి. దానికి ఈ చుట్టూ ఉన్న ప్రజలు కూడా చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే అది మూసి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఎక్కడ జరిగిన అన్నీ ఇక్కడికి కొట్టుకొస్తూ ఉంటాయి, ఎక్కడో తడుతూ ఉంటాయి. సో స్థానికులు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు దాన్ని చేస్తూ ఉంటారు. సో దానికంటే మనం ఆ బ్రిడ్జ్ దగ్గరనే నిఘా ఏర్పాటు అంటే ఏదన్నా
ఒక వాచ్మెన్ని పెట్టడము, ఒక హోంగార్డ్ని పెట్టడము, ఇలాంటివి ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రత్యేకంగా ఒకరిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ మూసీ చుట్టూ ఒక పార్క్ చేసినాం అనుకో, ఓ పార్క్ లాగానో ఒక వాకింగ్ పాత్ లాగానో వేస్తే ఇంకా ఈజీ ఉంటుంది కదా, ఇంకా వేరే ఏం జరగవు. ఎందుకంటే అంత ఫెన్సింగ్ ఉంటుంది, పార్క్ అయిపోతుంది. సో వేరే ఏ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉండదు, మనకు అసలు ఆస్కారమే ఉండదు. అట్లా సుందరీకరణ కూడా అవుతుంది. మూసి సుందరీకరణ అని సీఎం గారు తీసుకున్నారు కదా. మూసి సుందరీకరణ కార్యక్రమంలో ఈ మూసి సుందరీకరణలో చుట్టూ మొత్తం పార్క్ వేసేసారు అనుకో, అద్భుతంగా మూసి అద్భుతంగా ఉంటుంది, క్రైమ్ రేట్ తక్కువ అవుతుంది. ఇలాంటివన్నీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఎస్, అయితే ఈ యొక్క మూసీ పర్యాటక ప్రాంతం గుండా ఉండేటటువంటి అంబర్పేట ప్రాంతంగా ఉండేటటువంటి ఏదైతే ఈ యొక్క మెయిన్ రోడ్ ఉంటుందో ఆ వాహనదారులు రోజు కొంతమంది వేల మంది కూడా ఇక్కడ నుంచి ప్రయాణిస్తుంటారు. కాబట్టి అయితే వాళ్ళతో పాటు మనతో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, నిన్ననే ఒకటి అన్యూన్ డెడ్ బాడీ కూడా ఈ విధంగా లభించింది. అయితే వరదలు వచ్చిన ప్రతిసారి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటుంది, ఇక్కడే కాకుండా అయితే ఇంత ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల అక్కడిక్కడ మనం మద్యం బాటలు గిట్ట ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ నుంచి ప్రయాణికులు గిట్ట ఇబ్బంది పడుతున్నారు అనే సమాచారం వస్తుంది. అయితే ఏంది లోపం ఏందంట? జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇంత ఓపెన్ స్పేస్ ల్యాండ్స్కేప్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న మెయిన్ ఏంటంటే నైట్ పెట్రోలింగ్ అనేది అతి కష్టంగా జరుగుతుంది. అంటే 2 గంటల వరకు చూస్తారు సార్ వాళ్ళు. జనరల్గా ఏంటంటే ఆ మధ్యలో ఉంటుంది కదా, 2 to 5 మధ్యలో ఎవరు ఉండరు కదా. ఆ టైంలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయా, లేకపోతే డ్రింకర్స్ వస్తుంటారు, కామన్ కూర్చుంటారు. అయితే అక్కడ ఒక పోల్ పెట్టి కెమెరా పెట్టాలి. అంటే సీసీ కెమెరాస్ పెట్టేసి సీసీ కెమెరాలు ఆడొకటి ఈడొకటి లాస్ట్ కోట్ పెడితే క్యాచ్ చేయగల అవకాశం ఉంటుంది. అది విషయం. ఇంకా అంతకుమించింది మనం చెప్పడానికి కూడా ఈ ఓపెన్ స్పేస్ ఏరియాలో ఏముంటుంది. ఇప్పుడు జనరల్ నైట్ అవర్స్ అంటే 12:30, 1 వరకు జనరల్ పబ్లిక్ పోతుంటారు. ఆఫ్టర్ 2 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చెత్త కూడా ఇష్టానుసారంగా పోస్తున్నారు. నైట్లో అక్కడ ఒక కెమెరా పెట్టాలి లాస్ట్ గేట్ దగ్గర, ప్లస్ ఆ గేట్ దగ్గర ఒకటి పెట్టాలి. ఈ చెత్త అంతా ఇష్టానుసారం పోస్తారు. రాత్రిపూట కుక్కలు కూడా బాగా విపరీతంగా అయినాయి, జర్నీ చేయడం కూడా కష్టమవుతుంది. లైట్స్ పెడితే జర బాగుంటుందని ఒక అభిప్రాయం. అయితే ఖచ్చితంగా పోలీస్ అధికారుల నిఘా ఉండాలి, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఆలోచించే కంటే ప్రమాదం జరగకన్నా ముందు అయితే మనము ఈ విధంగా ఆలోచించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే ఓపెన్ ప్లేస్లు ఉన్నాయో ఆ ఓపెన్ ప్లేస్ పైన పోలీస్ పెట్రోలింగ్ కూడా ఉండాలి. అయితే ఇక్కడ నుండి ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్డు గుండా ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. రాత్రి 10-12 గంటల వరకు కూడా ప్రయాణం చేస్తుంటారు. ఆ తర్వాత కొంత పబ్లిక్ ప్రియారిటీ ఉండదు కాబట్టి ఆ తర్వాత కూడా పోలీసులు ఇక ఇటు వంక ఒక నిఘా కూడా పెట్టాలంటూ కూడా స్థానికులు కూడా వాపోతున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొత్తంగా చూసుకుంటే ఏది ఏమైనా ఈ రోడ్డు పైన ఏదైతే ఈ రోడ్డు ఉందో ఇక్కడ నుంచి ప్రయాణికులు అందరూ వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి అయితే మనతో పాటు చెప్పినట్టుగా స్థానికులు చెప్పినట్టుగా కూడా ఇటువంటి ఓపెన్ ప్లేస్లు ఏవైతే ఉంటాయో ఓపెన్ ప్లేస్లో మొత్తం టోల్గా కూడా అయితే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచాలి అంటూ కూడా చెప్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందే జాగ్రత్త పడితే చాలా మంచిది అంటున్నారు. అయితే జరగరాని సంఘటనలు జరగకన్నా ముందే మనము పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ ప్రకారంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఈ యొక్క మూసీ పర్యాటక ప్రాంతంలో ఉండేటటువంటి అసాంఘిక కార్యక్రమాలని అరికట్టవచ్చు అంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి అయితే ఇటువంటి ప్లేస్ల పైన అధికారులు స్పష్టంగా నిఘా పెట్టాలంటూ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.